శివ ఇక్కడే సార్ నా వైఫ్ మెడ మీద కత్తి పెట్టి నన్ను కార్నర్ చేసి నెట్టేసి పారిపోయాడు సార్. వచ్చిన వాడు ఫేస్ కి మాస్క్ ఏదైనా వేసుకొచ్చాడా? అదేం లేదు సార్. అయితే వాడిని చూస్తే గుర్తుపడతారా? ఖచ్చితంగా సార్. మీ వైఫ్ ఎక్కడ? కాదు, ఎంక్వైరీ చేయాలి. లోపల ఉంది సార్. రమ్య సార్ యాక్చువల్గా ఇక్కడ డోంట్ టచ్. ఫారెన్సిక్ వచ్చే వరకు ఫింగర్ ప్రింట్స్ పడకూడదు. కాస్త ఆ హ్యాండ్ తీస్తారా? శివ, సంఘటన జరిగినప్పుడు ఏమేం థింగ్స్ మిస్ అయ్యాయో స్టేషన్ కి వచ్చి డీటెయిల్ గా ఒక కంప్లైంట్ ఇచ్చేళ్ళండి. ఓకే, ఇస్తాను సార్. సారీ, మీరు తప్పుగా అనుకోకపోతే ఓ కప్ టీ మాకు జస్ట్ ఫ్రెండ్ గా అడుగుతున్నాను. ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నారు. వై ఆర్ యు డిస్టర్బింగ్ హర్? ఇట్స్ ఓకే, పర్లేదు సార్. శివ, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? సార్ నేను బిల్డింగ్ డిజైన్ అండి, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు టచ్ చేసినట్టుగా మేము ఫింగర్ ప్రింట్స్ తీసుకునే వరకు ఏది టచ్ చేయకండి. తర్వాత థాంక్స్ అ లాట్, వెరీ కైండ్ ఆఫ్ యు. ఓకే, థ్యాంక్ యూ. యు ఓకే రైట్? సూర్య, వస్తాను. డోంట్ వరీ, వాడెవడో ఏంటో విచారించి త్వరలోనే పట్టుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా లభించాయా? లేదు సార్. లుక్, కబోర్డ్ లో ఉన్న అన్ని షెల్ఫ్స్ ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే? ఓకే సార్. శివ, బిజీగా ఉన్నావా? అదేం లేదు, చెప్పరా. వెంటనే ఇంటికి రాగలవా? ఏమైంది? ఎస్ఐ సార్ ఫోరెన్సిక్ పర్సన్స్ తో ఇంటికి వచ్చారు. సార్ నువ్వు వెయిట్ చేయి, నేను వచ్చేస్తున్నా. ఓకే శివ, త్వరగా వచ్చే. ఏంటి, శివాకి ఫోన్ చేశారా? అవును సార్, మీరందరూ వచ్చారని చెప్పాను. ఒక 10 minutes లో వచ్చేస్తాను. అవును, ఎందుకు ఇటువంటి రిమోట్ ఏరియాలో మీరు ఇల్లు తీసుకున్నారు? యాక్చువల్గా నేను శివ లవ్ చేశాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు. మా ఇంటికి తెలియకుండా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన కొత్తలో శివాకి స్పెయిన్ లో ఒక ప్రాజెక్ట్ దొరికింది. సో ఓ 7-8 నెలలు మేము అక్కడే ఉన్నాం. ఇది ఆ క్లయింట్ బంగ్లా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు శివ కడుతున్న బిల్డింగ్ కూడా క్లయింట్ రిలేటివ్దే. ఇదే సార్ మేము ఇక్కడ ఉంటున్న దానికి ఫ్లాష్ బ్యాక్. నైస్ వన్. కానీ ఈ ఏరియాలో మావోయిస్టులు తిరుగుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక స్పెషల్ టీంని పంపిస్తున్నట్టు మాకు డిపార్ట్మెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. మాకు ఈ విషయాలేమీ తెలియదు సార్. మేము ఈ ప్లేస్ కి కొత్త. చాచా, భయపడకండి. మీకు ఏమేమి అవసరమో అది నేను చేస్తాను. పైగా మీది లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా. సారీ, ఐమ్ సారీ. సార్ ఏమైంది? ఏం లేదండి. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్. అయ్యో, ఇట్స్ బ్లీడింగ్.